హాయ్ గాయస్, సంతోష్ పాక్ గారు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మన వినాయకుల దగ్గరికి దయచేసి ఉన్నారు. మన దగ్గర రీజనబుల్ రేటు దొరకడం కామనే, కానీ ఈసారి స్పెషల్ టు గణేష్ ఈసారి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా ఈసారి చేసినాం కాబట్టి మీరు అందరూ చూడొచ్చు. నెంబర్ 1 క్వాలిటీ గణేష్ మంతానే ఉంది. అయితే బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిఫరెంట్ దూరంలో వస్తే 100% ఫస్ట్ గుడ్ష మనది రాబోతున్నది. దానికి క్వాలిటీది మనం పెట్టడం జరిగింది. మీరు అందరూ విచ్చేస్తున్నారని మనస్ఫూర్తిగా మేము మా నుంచి చిన్న కోరుకుంటున్నాం. ఓకే దయచేయండి. నెంబర్ 1 క్వాలిటీ ఫస్ట్ క్లాస్ గణేష్ మన దగ్గర ఉండడం జరుగుతుంది. వావ్, సూపర్ అన్న. అసలు గణేష్ టైప్ ఏంటన్నా? అసలు గణేష్ టైప్ అంటే ఇక్కడ ధూల్పేట్ గణేష్ లైక్ ముంబై. ఓకే, ఇదంతా ముంబై మోడల్ ఈ గణేష్ అంతా. సూపర్ అన్న. ఈ అసలు కలర్ గ్రేడింగ్ కూడా భలే. అసలు కలర్ చాలా బాగా వేస్తారు. కలర్ వేయడానికి సపరేట్గా ఉంటారా లేదా మీరే వేస్తారా కలర్? ఈ కలర్ వేసే అతన్ని నేను ముంబై నుంచి తీసుకొని వస్తా. ముంబై నుంచి తీసుకొని నెంబర్ 1 క్వాలిటీ పర్సన్ తీసుకొని వస్తా. ఓకే, అతను రావడానికి ఇక్కడ స్టే చేయడానికి ఇంకా మనం రూమ్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1గా వాడు. ఈ గణేష్ ప్రైస్ ఎంత అన్న? ఇది వచ్చేసి 40 చెప్తున్నారు అన్న. 40 నుంచి దిగుతుంది, కొంచెం ఉంటుంది, తక్కువ అవకాశం ఉంది. మొత్తానికి వచ్చేసి 40 ప్రైస్. ఎన్ని ఫీట్స్ దిగుతుంది? కొంచెం బార్గెనింగ్ ఉంది. ఓకే, బార్గెనింగ్ కూడా ఉంది. ఇది వచ్చి 11 ఫీట్ ఉంది అన్న. 11 ఫీట్ అన్న. ఓహో, 11 to 12 ఆ మధ్యలో ఉంటుంది. ముంబై డౌన్. ఆ వైపు కూడా చూడొచ్చు మీరు. ఓకేనా? ఈసారి కొత్తగా నిలబడడం జరిగింది రాముడు గారు. ఓకే, రాముడు సమేతంగా Yes. వెనకాల అయోధ్య గుడి ప్లస్ ఇక్కడ రాముడు, మధ్యలో గణేశుడు అయిన తండ్రి. సూపర్ అన్న. అసలు ఈ రాముడు గణేష్ ఎంత? అయోధ్య గణేష్ ఇది సేమ్ ప్రైస్ అన్న. 40 to 35. 40 to 35 వరకు వస్తుంది లాస్ట్ ప్రైస్. ఇవి వచ్చేసి ముంబై మోడల్. కానీ ఈ స్ట్రక్చర్ చేయడము, పెయింట్ కరెక్ట్గా వేయడము సూపర్ అన్న. అసలు అలా ఒక గణేష్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇదంతా ఎండడానికి? చేయడానికి వరకు ఒక 5 to 6 అవర్స్ పడుతుంది. 5 to 6 అవర్స్. కష్టం ఎక్కువ ఉంటుంది ఒక గణేష్ చేయడానికి. కష్టం ఎక్కువ ఉంటుంది, కలవడదు అంతే. అది కష్టం ఎక్కువనే ఉంటుంది. ఒక 6 పీస్ తీయడానికి 1 డే పడుతుంది. 6 పీసెస్ తీయడానికి 1 డే పడుతుంది. 6 పీసెస్ అంటే పీసెస్ వైజ్గా. ఇప్పుడు చేతులు లేదు, దీని డై ఏదైతే ఉంటుందో దాన్ని పీసెస్ 1 అంటారు కదా, ఇది ఒక పీస్ 1 అంటారు. ఓకే, ఇదంతా ఒకటి పీస్ అనమాట. ఓకే, అట్లా 6 పీసులు తీసిన లోపల 1 డే అవుతుంది. 1 డే అవుతుంది. తర్వాత ఈ జాయింట్స్, ఈ చేతులు ఇవన్నీ తర్వాత ఫిట్ చేసుకుంటారు. ఫిట్ చేసుకొని ఫిక్స్ చేస్తారు అనమాట. ఈ గణేష్ అయితే మనకి 20 వచ్చేస్తుందా? 20 to 18. అరే అన్న, ఇంత తక్కువ ప్రైస్ చెప్తున్నారు, ఇంత కష్టం ఉంటుంది అంటున్నారు, మరి ఇంత తక్కువ చేస్తున్నారు. కూడా రావాలి కదా, రావాలనే కదా మనం కూడా ఏదో చేస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు తోచినంత చూడాలి, చూసి వాళ్ళు తీసుకుంటారని మనం కొంచెం ఆదరిస్తున్నాం. వాళ్ళు రావాలని మనం కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సమయంలో రీజనబుల్ రేట్ అయితే లేదు. మ్యాక్సిమం అయితే నాకు తెలిసిన అయితే బెస్ట్ ఆప్షన్ నా దగ్గర పెట్టినంత ఇంకెవరు పెట్టలేరు అని నేను రియల్లీ చెప్తున్నాను కదా. అసలు బార్గెన్ చేయడానికి కూడా అసలు ఛాన్స్ లేదు. ఎందుకంటే అంత తక్కువ ప్రైస్ చెప్తున్నారు మీరు వినాయకుడిది. ఎందుకంటే చూసి చేయాలి అమౌంట్ అంతే.
ఆ. ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫినిషింగ్ చూసి ఇచ్చేసాను మళ్ళీ. మీకు కరెక్ట్గా ఒక గణేష్ని తయారు చేయడానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తారు మీరు ఇన్వెస్ట్ చేస్తారా లేదా వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ఉంటారా? మేమే వేసుకోవాల్సి వస్తుంది. దానికి 14 పడుతుంది. మాకు అందులో 4-5 వస్తుంది అంతే ఒక్కదాని మీద. ఓకే రిస్క్ ఉంటుంది కాబట్టి ఇక అంత కష్టపడుతున్నాం అంటే 3-4 వేలు మిగులుతుంది. ఓకే చూడండి గైస్, ఇంత కష్టం చేస్తున్నారు, మళ్ళీ మనకి తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు. తక్కువ అంటే అస్సలైన తక్కువలో ఇస్తున్నారు. అసలు మనం బార్గెన్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు, అంత తక్కువలో ఇస్తున్నారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ. వీళ్ళు వినాయక చవితి వస్తుందంటే ఒక 6 feet 8 feet 11 feet 20 feet వినాయకుడు చేయడానికి Yes. కనీసము ఒక నెల రోజులు కష్టపడతారు. నెల రోజులు కష్టపడి వాళ్ళ కష్టాన్ని కూడా మనం ఆదరిద్దాము. ఇంకా మన హిందుత్వాన్ని కూడా కాపాడుకుంటూ ఉందాము. ఇంకా మనకి ఒక అందమైన సూర్య మహారాజ్ గణేష్ ముంబై నుంచి ఒక మంచి డిజైన్ అయితే తీసుకున్నారు వీళ్ళు, అది కూడా చేద్దాము. వావ్ అన్న, బాల్ గణేష్ సూపర్ అన్న. అసలు ఈ మోడల్ కూడా అసలు ఎక్కడ అంటే ఎక్కడా లేదు, చాలా అరుదైన మోడల్. ఎగ్జాక్ట్లీ సూపర్. చూడండి అసలు ఎంత ఫినిషింగ్ వర్క్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు కళ్ళ నుంచి మొదలుకొని ఫినిషింగ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మండపంలో దిగబెడితే కానీ ఎంత బాగుంటుందో అసలు వినాయకుడు. ఈ ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టాక్ అయితే మిగలదా అన్న? మిగలదు. 120% ఆల్ సేల్ అయిపోతుంది. కానీ ఈసారి కొంచెం ఓపు ఇంకొంచెం ఎక్కువ వేసింది జరిగింది, ఎక్కువ వేయడం జరిగింది. ఇక ప్రేక్షకులు దొరకాలి, వాళ్ళకు కూడా దొరకాలి. ఎక్కడి నుంచో వస్తారు కదా, వాళ్ళకు దొరకాలని మా యొక్క చిన్న ప్రయత్నంతో మనం కూడా కొంచెం ఎక్కువ వేయడం జరిగింది స్టాక్. ఈసారి వాళ్ళు రావాలి, ఆదరించాలి, మన నుంచి వాళ్ళకు పోవాలి. వాళ్ళ కుటుంబం, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా ఆదరించే పద్ధతిలో మేము గణేష్ని చేయడం జరిగింది. వండర్ఫుల్ గణేష్. మీరు వచ్చి చూడొచ్చు, మీరు చూసి సెలెక్షన్ చేసుకోవచ్చు. చేయి పిల్లలు రొటేషన్. అసలు ఎక్సలెంట్ అన్న. ఎవ్రీ ఇయర్ ఎన్ని గణేషులు చేస్తారు మీరు? ఎన్ని విగ్రహాలు చేస్తారు అప్రాక్సిమేట్లీ? ఈ ఇయర్ ఇంత చేయాలని ఉంటుంది కదా. అంటే గత 3 సంవత్సరాల నుంచి, అంతకుముందు 2022 నుంచి 24 వరకు, అంటే ప్రతి సంవత్సరం ఎంతెంత పెంచుకుంటూ వస్తున్నారు మీరు విగ్రహాలు? నాకు తెలిసిన మట్టుకైతే మా పెద్దలు 200 నుంచి 300 వరకు చేస్తారు. ఈసారి 500 వరకు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 200-300 చేస్తే ఈసారి 500 చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్, అంతకుముందు 2000 కొన్ని మిలిగిపోయిన ఉడక, కొన్ని అమ్ముకున్నారు ఉడక. కానీ ఈసారి గెస్ చేయాలనుకున్నాం, చేసినాం. ఒకవేళ ఈ విగ్రహాలు మిగిలిపోతే మీరు తీసుకెళ్ళిపోతారా లేదా ఇలాగే వదిలేస్తారా? మిగిలిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆలోచన, నా అంతరా. మిగలదు, మీరైతే చెప్పారు ఖచ్చితంగా. మిగిలితే ఇక ఆయన ఇక్కడ కూర్చోవాలని అనుకుంటుండేమో, కూర్చొని పెట్టేస్తాం, అంతకంటే ఇంకేం. ఇది నెగిటివ్ ప్లేస్, ఇక్కడే ఉండే ప్లేస్.